స్రవంతి అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కడప చిత్తూరు జిల్లాల రైతుల కోసం ఉద్దేశించబడింది. అది ఈ రోజున గండికోట నుంచి నగరి వరకు వెళ్లే ప్రాజెక్ట్. దీని కింద 2,60,000 ఎకరాలు భూమిని సాగులోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని తయారు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే కడప చిత్తూరు రెండు కూడా ముఖ్యమంత్రుల జిల్లాలు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు విషయంలో గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఏమాత్రం పురోగతి కనిపించడం. వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకోసం ఈ ప్రాజెక్టు ఆగిపోతుందా అంటే నిధులు వెచ్చించడం అనేది ముఖ్యమైన కారణం అయినా కానీ చిన్న చిన్న కారణాలు, ఫారెస్ట్ క్లియరెన్స్ 25 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి, ఇంకొక ప్యాకేజీలో 66 కోట్లు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టును మూలపడేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఒక ఆల్టర్నేటివ్ పద్ధతిలో, ప్రత్యామ్నాయ పద్ధతిలో 1,000 కోట్ల రూపాయలు మళ్ళా లిఫ్టుల కోసం ఖర్చు పెట్టి, కొత్త కాలువల కోసం ఖర్చు పెట్టి, సోమశిల నుంచి నీళ్లు తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ 1,000 కోట్లు ఖర్చు పెడతారు. కడప జిల్లాకు వచ్చేసరికి కడప జిల్లా దాటేంత వరకు, అంటే పాత కడప జిల్లా దాటేంత వరకు యాక్విడక్ట్లు, డిస్ట్రిబ్యూటరీలు, రిజర్వాయర్లు, కాలువ నిర్మాణం వీటన్నిటికీ కలిపినటువంటి అంచనా వ్యయం 4,500 కోట్లు. కేవలం 4,500 కోట్లు ఖర్చు చేస్తే కడప జిల్లాలో 1,55,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కడప జిల్లా రైతాంగం రూపురేఖలు మారిపోయే పరిస్థితి, ఇక్కడ సామాజిక పరిస్థితుల్లో గణనీయమైనటువంటి పాజిటివ్ మార్పులు వచ్చే అవకాశం అయినప్పటికీ కూడా, ఈ జిల్లా వాసి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు గండికోట నుంచి కొన్ని 1,000 కోట్ల రూపాయలతో లిఫ్టులు చేసి వేరే చోట్లకి నీళ్లు తీసుకుపోదామా అనే తపనే తప్ప మెయిన్ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్లు పారే ప్రాజెక్టుని పూర్తి చేద్దామన్న శ్రద్ధ కనిపిస్తుంది. ఇప్పటికే తులసిరెడ్డి గారు చెప్పినట్టు 7,500 కోట్లు